నటి మాధవిలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ఇంతకు ముందే మా అసోసియేషన్లో ఫిర్యాదు చేసిన మాధవిలత తాజాగా సైబరాబాద్ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తాడిపత్రిలో మహిళల కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి సెలబ్రేషన్స్ నిర్వహించారు. అయితే మహిళల కోసమే కొత్త సంవత్సర వేడుకల నిర్వహణ ఏంటని మాధవిలత మండిపడ్డారు. ఈవెంట్కు వెళ్లే మహిళలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ రగడా తర్వాత జేసీ అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు మాధవిలత. ప్రజలని సక్రమ మార్గంలో పరిపాలించాల్సిన నాయకులే ఇలాంటి బూతు మాటలు మాట్లాడేసేసి మాకు సరదా వచ్చేసింది, వయసుతో వచ్చింది, లేకపోతే ఆవేశంలో వచ్చింది అంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఎస్ దిస్ ఈజ్ రైట్, తప్పేముంది అని కూడా అంటున్నారు. సో ఇదే వాళ్ళ ప్రజలందరికీ నేర్పిస్తున్నారు. రేపొద్దున ఇంకొకరు కూడా అంటారు. నేను దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అండ్ నా కోసం నేను ఫైట్ చేసుకోవాలి. అప్పుడే నేను అమ్మాయిల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుంది. అండ్ నా మీద జరిగిన అబ్యూస్కి నేను నోరు మూసుకొని అయ్యో వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ గురించి మీడియా మిత్రులు అందరూ నాకు చాలా మంది ఫోన్ చేసి దే ఆర్ లైక్ వెరీ డేంజరస్ పీపుల్, జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ మీద చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి, సో నేను ఏమైనా అటాక్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చెప్పినా కూడా జాగ్రత్తలు చెప్పారు. సో నిన్న మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నాకు సేమ్ చెప్పారు, జాగ్రత్తగా ఉండు, దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్ అని. సో అంత డేంజరస్ పీపుల్ ఉన్నప్పుడు సో మాధవిలత అనే అమ్మాయి నోరు మూసుకొని సైలెంట్గా ఉంటే రేపు పొద్దున అసలు ఆడపిల్లలు మీరు ధైర్యంగా ఉందని చెప్పారు రైట్ నాకు లేని కారణంగా. సో అది నాకు నేను ఛాలెంజింగ్గా తీసుకొని సో కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ప్రజలని సక్రమ మార్గంలో పరిపాలించాల్సిన